హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు ఏంటంటే క్రిస్మస్ మార్కెట్ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది కదా. సో ఈ క్రిస్మస్ మార్కెట్ గురించి మరిన్ని విషయాలు మనము తెలుసుకుంటూ ఈ క్రిస్మస్ మార్కెట్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాము. అసలు క్రిస్మస్ మార్కెట్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ కంట్రీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఈ విషయాలన్నీ మనము ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము ఫ్రాంక్ఫర్ట్లో ఉన్న క్రిస్మస్ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ డే అనమాట. ఈరోజే స్టార్ట్ అవుతుంది క్రిస్మస్ మార్కెట్. ఇది క్రిస్మస్కి 1 month ముందు నుంచే పెడతారనమాట. సో మేమైతే ఫ్రాంక్ఫర్ట్కి ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. లాస్ట్ ఇయర్ మేమైతే కొద్దిగా లాంగ్ ప్లేస్ చూస్ చేసుకున్నాం అనమాట, లైక్ కొలోన్ అలా డెసెల్డార్ఫ్ అలా వెళ్ళాము. సో ఈ ఇయర్ ఫ్రాంక్ఫర్ట్లో ఉంటున్నాం కదా, సో ఫ్రాంక్ఫర్ట్ని ఎక్స్ప్లోర్ చేయాలనేసి ఈరోజు వెళ్తున్నాం అనమాట. దొరుకుతాయి ఫుడ్ ఐటమ్స్. సో అక్కడికి వెళ్ళి క్రిస్మస్ మార్కెట్ ఫ్రాంక్ఫర్ట్లో ఎలా ఉంటుందని చూసేద్దాం. లేదు, ఇప్పుడు చుట్టూ చూడండి చాలా డార్క్ అయిపోయింది కదా. సో ఇది నైట్ ఏం కాదు, జస్ట్ 5:30 అవుతుంది టైం. ఇప్పుడు 6 అవుతుందా, 6 అవుతుంది అనమాట. సో క్రిస్మస్ మార్కెట్ని వైనాక్స్ మార్ట్ అని అంటారండి. ఇది మిడిల్ ఏజ్ నుంచే స్టార్ట్ అయిందనమాట, లైక్ 13th century నుంచి మొదలైంది. ఇది ఫస్ట్ టైం స్టార్ట్ అయింది యూరోప్ కంట్రీస్ నుంచే స్టార్ట్ అయిందండి. అండ్ దీని ఒరిజినేటింగ్ వచ్చేసి జర్మనీ అండ్ ఆస్ట్రియా అనమాట. ఫస్ట్ డాక్యుమెంటేషన్ ఇది వియన్నాలో జరిగిందండి. వియన్నా అండ్ ఆస్ట్రియాలో జరిగింది. 1298 ఇయర్లో జరిగిందనమాట. ఈ క్రిస్మస్ మార్కెట్ పెట్టడానికి రీజన్స్ అయితే చాలానే ఉన్నాయండి. కొంతమంది నమ్మకం ఏంటంటే వింటర్ సీజన్లో అన్నీ లాక్ అయిపోయి ఉంటాయి కదా, ఎక్కడికి ఉండదు, గ్యాదర్ అవ్వడానికి ఒక మంచి ప్లేస్ లాగా ఉంటుంది అనేసి కొంతమంది. అండ్ కొంతమంది నమ్మకం ఏంటంటే అడ్వెంట్ సీజన్లో పెట్టాలి అనేసి. అడ్వెంట్ అంటే ఏం లేదండి, ఒక అడ్వెంచర్ జరగబోతుంది. సో ముందుగా మనము సెలబ్రేషన్స్ చేసుకోవాలనేసి వీళ్ళు అరేంజ్ చేసిన దాన్ని క్రిస్మస్ మార్కెట్ అంటారనమాట. అడ్వెంచర్ ఏం జరుగుతుంది అనేసి మీ అందరికీ క్వశ్చన్ వస్తుంది కదా. November 25th నుంచి ఆల్మోస్ట్ క్రిస్మస్ మార్కెట్ స్టార్ట్ అవుతుందండి. December 25th మనకి క్రిస్మస్ కదా. సో జీసస్ అనేది బర్త్ అనేది జరుగుతుంది. సో దానికి 1 month ముందు నుంచే వీళ్ళు ఇలా సెలబ్రేషన్ చేసుకుంటారనమాట. సో జీసస్ వస్తున్నాడు కాబట్టి వెల్కమ్ చెప్తున్నట్టు వీళ్ళు క్రిస్మస్ మార్కెట్ని అరేంజ్ చేసుకుంటారు. ఈ క్రిస్మస్ మార్కెట్కి మెయిన్ అట్రాక్షన్ క్రిస్మస్ ట్రీ, దాంతో ఉండే స్ట్రీట్ లైటింగ్స్, అలాగే ఇక్కడ టేస్టీ అయిన ఫుడ్, సాసేజెస్, అలాగే ఇక్కడ హ్యాండ్ క్రాఫ్ట్తోని చేసిన చాలా మంచి ఐటమ్స్. నేను ఈ వీడియోలో ముందు మీకు అది కూడా చూపిస్తాను. అండ్ సో అలాంటి చాలా ఎన్నో ఈ వీడియోలో అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ ఈ క్రిస్మస్ మార్కెట్కి చాలా ఫేమస్ అండి. జర్మనీలో అయితే ఈ క్రిస్మస్ మార్కెట్ న్యూరంబర్గ్ అండ్ రెసిడెంట్ కొలాజన్లో అయితే చాలా బాగుంటుంది. మిగతా ప్లేస్లో బాగుంటుందని కాదు, ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారనమాట ఈ ప్లేసెస్లో. అలాగే ఆస్ట్రియాలో వియన్నా, సాల్స్బర్గ్, ఇన్స్బర్గ్లో కూడా ఈ క్రిస్మస్ మార్కెట్ చాలా స్టన్నింగ్గా ఉంటుందన్నమాట. ఫ్రాన్స్లో సెలబ్రేట్ చేసుకుంటారు, స్విట్జర్లాండ్, చెక్ రిపబ్లిక్, యూకేలో ఇలా ఈ కంట్రీలో క్రిస్మస్ మార్కెట్ అనేది చాలా ట్రెడిషన్గా, చాలా పాతకాలం నుంచి వస్తుందన్నమాట. వీడియోని కంటిన్యూ చేసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఖచ్చితంగా మీ కమెంట్ని అయితే నా వరకు పాస్ చేయండి, నా వీడియోస్ ఎలా ఉన్నాయనేసి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పొటాటో పాన్ కేక్ అనమాట. సో ఇక్కడ చాలా ఫేమస్ అయిన ఫుడ్ అంట, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. ఎలా ఉంది? నువ్వు తిని చెప్పు ఎలా ఉందో. ఎలా ఉందని? క్రిస్పీ సీట్ బాగుందా? అలా ముందుకెళ్తే ఇక్కడ క్రేప్ న్యూట్రల్లా ఉందన్నమాట. సో అది ట్రై చేద్దాంలే అనేసి ట్రై చేసాము. సో చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు. జస్ట్ దోశలాగా వేసి దానిపైన న్యూట్రల్లా స్ప్రెడ్ చేశారనమాట. ఈ టేస్ట్ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మనం తినాలంటే మనకి స్పైసీగా నచ్చుతుంది కదా, పిల్లలకైతే బాగుంటుంది ఇది. ఇదిగోండి న్యూట్రల్ అయితే చేసిన దోశ, మన చట్నీతో తింటాం, న్యూట్రల్ అయితే తిన్నారు.
వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ పక్కనే మష్రూమ్ వేడివేడిగా ఫ్రై చేస్తూ ఉన్నారు, సాసేజ్ వేసి ఇస్తున్నారు అనమాట. సో చాలా బాగుంది. ఇక డెకరేషన్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో షాప్లో కూడా. సో తిందాంలే అనేసి ఇక్కడ లోపలికి వచ్చి ఇలా నించున్నాం అనమాట. పేస్ట్ బయట చాక్లెట్ కోటింగ్. How is it? ఏం కావాలా? ఇక్కడ వుడెన్ తోని లెటర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ట్రైన్కి స్టార్టింగ్లో ఇంజన్ ఉంటుంది కదా, సో అలా పెట్టి మనకి ఇష్టమైన నేమ్స్ ఇలా మనము చేసుకోవచ్చు అనమాట. సో మా వాడు తన నేమ్ ఫిక్స్ చేసుకుని తీసుకుంటాను మమ్మీ అని అన్నాడు. సో త్రిజల్ అని లెటర్స్ అన్నీ వెతుక్కొని ఇలా మనకు హూక్ టైప్లో ఉంటుంది అనమాట, ఫిక్స్ చేసుకోవాలి. ఇటు చూపు. ఇదైతే నేను ఎక్కడానికి తీసుకున్నాను. ఈ రైడ్ మెయిన్గా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఈ హార్స్ మీద కూర్చొని రామ్ చరణ్ లాగా ఫోజ్ ఇవ్వాలంట మావాడు. సో అందుకని మగధీర మూవీలోన మమ్మీ అలా చేస్తారు కదా, సో నేను అలా చేస్తానని అంటున్నాడు. మా పెద్దోడు అంటున్నారు RRR మూవీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ దోస్తీలో లాగా మన ఇద్దరం దీని మీద వెళ్దాము అనేసి అని డిస్కషన్ చేసుకుంటున్నారనమాట. సో అందుకని క్లిప్ క్యాప్చర్ చేశాను నేను. ఇక్కడ చిన్న చిన్న శాంటా క్లాజెస్ అయితే చాలా అందంగా ఉన్నాయండి. సో డీర్స్ కానీ శాంటా క్లాజెస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ క్రాఫ్ట్సే చేసి పెట్టారు, చాలా బాగున్నాయి అన్నమాట. ఇలా చేయడం వల్ల హ్యాండ్ క్రాఫ్ట్స్ వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది అనేసి క్రిస్మస్ మార్కెట్ పెట్టడానికి ఒక మెయిన్ రీజన్ అని అంటుంటారండి. ఏంటంట సో ఫైనల్గా వర్షం అయితే చాలా ఎక్కువ అయిపోయింది అనేసి ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. సో వెళ్ళే దారిలో ఇక్కడ లాంగోస్ అనమాట. సో వేడివేడిగా చీజ్ లాంగోస్ తినేసేసి బయలుదేరదాం అనేసి ఆర్డర్ చేసామన్నమాట. సో మా ముందలే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఆయిల్ ఈటింగ్కి చూసారా, వాళ్ళు మనకి హీటర్స్ ఉంటాయి కదా, సో అలాంటి రాడ్స్తోని అంటే ఎలక్ట్రిక్ హీటర్స్ అనమాట, ఆయిల్ హీట్ చేసేది కూడా. ఈ లాంగోస్ పైన మనము యోగర్ట్ అండ్ చీజ్ లేకపోతే వెజిటేబుల్స్తోని టాపింగ్ చేయించుకోవచ్చు అండి. సో మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చు అనమాట. ఎక్కువ వేసుకున్నాను.
సో ఇదండి క్రిస్మస్ మార్కెట్ గురించి మీరు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అనమాట. 2024లో ఇది మా ఫస్ట్ క్రిస్మస్ డే అనమాట. సో మేమైతే ఇలా ఎక్స్ప్లోర్ చేసాము. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము అనేది స్టే టు ఆన్.